కొడాలి నాని ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరికారు. కృష్ణా జిల్లా పరువును బూతులతో కొడాలి నాని పరువు తీస్తున్నాడని మండిపడ్డారు. ఫినాయిల్ పెట్టి కడిగితే బాత్రూం క్లీన్ అవుతుందే కానీ కొడాలి నాని నోరు మాత్రం బాగుపడతన్నారు. అంకుశం సినిమాలో రామరెడ్డికి పట్టిన గతి కొడాలి నానికి పడుతుందని ఎద్దేవా చేశారు. ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇస్తే టీడీపీపైనే విమర్శలు చేయడం అర్థరహితమని అన్నారు. విజయవాడకు వచ్చే సింగపూర్ విమానం విశాఖపట్నం ఎందుకు వెళ్లిందో కేశినేని నాని చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. ఆదరించి అన్నం పెట్టి ఆర్థిక సాయం చేసి అందరూ కార్యకర్తల నాయకుల కష్టంతో ఎంపీ అయ్యావు, రాజకీయ వ్యభిచారం, జెండాలు మార్చేసావు, పార్టీ మార్చేసావు. ఇవాళ పగటికాల్లో మాట్లాడుతున్నావు. 40 సీట్లు వస్తే ఎక్కువ, ఎవరికి ఎక్కువ? మీకు 23 సీట్లన్నా మాకు ఇచ్చారు ప్రజలు. అవి కూడా రావు, మీకు గుర్తుపెట్టుకో. వైనాట్ పులివెందులు అంటున్నారు. ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఆఖరి ఎన్నికలంట, అనుమతులు ఏం తెచ్చాడంట. ఇంకా నయం నేను తెచ్చాను అలా ఢిల్లీలో కూర్చొని సామెతలు చెప్తా ఉన్నాడు. మా దగ్గర ఉన్నప్పుడు సామెతలు గుర్తురాలా. రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. సిగ్గుండాలి. ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటానికి సిగ్గుండాలయ్యా. ఏంది స్క్రిప్ట్లు? వాడెవడో పనికిమాలను ఉన్నాడు, పిఆర్ఓ తెలుసు కదా. 5,000 కుర్చీలు లెక్క పెట్టుకుని వెళ్ళి కొడతాయి. 5,000 కన్నా కుర్చీ ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతా అన్నాడు. బూతులాడు. గుట్కా నాని, డ్రైనేజ్ నాని, సోంబేర్ నాని, క్యాసినో నాని, ప్యాకాట్ నాని, గుండాట్ నాని. మీ బతుకులు చెడ. సంక్రాంతి పండగ నాడు పేదవాడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజేశారంటే 20 కోట్లు. క్యాసినోలు వేయించి 20 కోట్లు కొట్టేశారు. ఎందుకురా మీ బతుకులు చెడ? ఎందుకు ఈ డబ్బులు ఏం నెత్తికేసుకుంటారా? సంపాదించావు కదా, దాన్ని డబ్బుల్లో కమిషన్ కొట్టేశావు, మిల్లల దగ్గర డబ్బులు కొట్టేశావు, గోను సంచుల దగ్గర డబ్బులు కొట్టేశావు, ఉసుక, ఇసుక, మట్టి, పంచిపోతాలను దోసావు. 420 నాని. ఎందుకురా 420 మాటలు? నువ్వెందురా మా నాయకుడు అనేది? జగన్ రెడ్డి బూట్లు నాకలరా ఎదవా, దరిద్రుడా, నా కొడుకేంట్రా ఈ మాటలు ఏంట్రా, ఈ బూతులు ఏంట్రా? ఎవడురా నా కొడుకు? ఏం మాటలు రాయి? కృష్ణా జిల్లా పరువు ప్రతిష్టలు తీసావు దరిద్రుడా. నీ వల్ల కృష్ణా జిల్లాకే ప్రతిష్టకే నాశనం, ప్రతిష్టే పోయింది. ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అడుగుతున్నారు. ఆ బూతులాడి మీ జిల్లావాడా, మీ గుడివాడా? ఇంత దౌర్భాగ్యుడు. ఇటువంటి సన్నాసికి ఎందుకు బీఫారాలు ఇచ్చారు?